తిరుమల లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మలచడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి, మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి. మనం చేసిన తప్పు అయినా సరే ఈ తప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థాపితం అయిపోతాం. దేవుడి శాపం ఎలాగో మనకు జరిగింది, ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకి అందరికీ చుట్టుకుంది. కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకానుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనూ టీవీలోనూ, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పనేమీ లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే, వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిసాయి అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ కూటమికి చెందిన వారే జంతు కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది. ఈరోజు మిగతా పదార్థాలు కలిసాయి. మొన్నటిదాకా బీఫ్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాక్ట్ రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని, కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చంద్రబాబు హయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకుల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్పై చేసిన పరీక్షల చుట్టూరేనే ఈ కేసు నడుస్తుంది. జవాబు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో 2024 జూన్ 12, 21, 25, జూలై 4న లడ్డు ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీటీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో దాన్ని అప్రూవ్ చేసిన తర్వాతే వాడారని చెప్పడం జరుగుతుంది. కానీ ఈలోపు మధ్యలో జూలై 12వ తారీఖున ఒక 4 ట్యాంకర్లని వెనక్కి తింపి పంపిస్తే మళ్ళీ కాళహస్తి నుంచి అవే ట్యాంకర్లను తీసుకొచ్చి నీలో వాడిన మాట వాస్తవం కాదా? అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి, ఇది దేవుడికి సంబంధించిన విషయం, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, దాన్ని మీకు అధికారం ఉంది, మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు. కేంద్రంలో ఈరోజు హైందవ ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం సంపూర్ణ భరతఖండం అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్షించడానికి ఎంక్వైరీ వేయడానికి అన్ని అధికారాలని కూడా మీలోనే ఉన్నాయి. తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు. ఆరోపణని నిజమా అబద్ధమా అనేది తేల్చగలిగిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీ గుప్పిట్లోనే ఉన్నాయి. అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి. కానీ ఈరోజు అది మాని రోడ్డెక్కి ఈరోజు రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తూ, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద కూడళ్ళు ఉన్నాయో ఆ కూడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగువులు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? అంటే మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప, మీ మాట పట్టింపు తప్ప, భక్తుల మనోభావాలు కానీ మత విశ్వాసాలు కానీ మీకు అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఈ విధంగా ఒక పవిత్రమైన టెంపుల్ యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా
దెబ్బతినే విధంగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహరించే అధికారాన్ని ఈరోజు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు అడుగుతుంది రెండోది, ఈ కూటమి నాయకులు ఈ మధ్య మీడియాలోకి వచ్చి, అది మొన్న ఒకసారి చూసాం, క్యాబినెట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సకల శాఖ మంత్రి, లేకపోతే ఏదంటారు షాడో ముఖ్యమంత్రి లోకేష్, బీజేపీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆర్థిక మంత్రి అందరూ వచ్చి ఆ రోజు మనం చూసాం వారి ముఖాల్లో స్పష్టంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. అంటే మనం అనకూడదు కానీ ఆ రోజు ఆ ముఖాలు చూస్తే, ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది తప్పు చేశాం అని. కేవలం తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయి ఆ తప్పు, అపచారం, మహాపాపం తెలుగుదేశం పార్టీకి అంటుకుంటుంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైనే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఆ పాపాన్ని, అపచారాన్ని, దానివల్ల జరిగే నష్టాన్ని బీజేపీకి, జనసేన పార్టీకి కూడా అంటకట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడబలుకుని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఎక్కడైనా 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగింది, కల్తీ చేసిన కంపెనీలన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే సప్లై చేసి అన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై అయిన, రిజెక్ట్ అయిన 4 ట్యాంకుల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ మీద ఈ కేసు నడుస్తుందనేది మనందరికీ కూడా తేటలను. టీటీడీ రిజెక్ట్ చేస్తే అవి మళ్ళీ దొడ్డిదారిన టీటీడీ గోడౌన్కి ఎలా వచ్చినాయి? అప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నది? మీరు కదా. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడింది, ఏదైతే సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 320 రూపాయలకే సప్లై చేస్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు ముందు 2013 నుంచి 2019 వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 273 రూపాయలు 95 పైసలు సప్లై చేసింది. 19 వరకు కూడా దపదపాల టెండర్స్లో. మళ్ళీ 2016 మార్చిలో